Good morning to everybody. Today's topic is OPEC. అంతర్జాతీయ సంబంధాల్లో OPEC అనేటువంటి సమస్య గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. దీనిలో వచ్చేటువంటి ముఖ్యమైన అంశాలు మనకి కరెంట్ అఫైర్స్లో రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఐడెంటిఫై చేయవచ్చు. గతంలో కూడా అనేక ఎగ్జామినేషన్స్లో అంతర్జాతీయ సంస్థల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టూడెంట్స్ వీటిని ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే వాడి యొక్క బ్యాక్గ్రౌండ్, వాడికి వివరణ, వాడికి ఎవల్యూషన్ తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవడం వరకు ఇలాంటి అంతర్జాతీయ సంబంధాల మీద వీడియోలు చేయడం జరిగింది. సో ఈరోజు క్లాసులో ముఖ్యంగా కూడా OPEC అంటే ఏంటి, వాట్స్ మైండ్ బై OPEC. OPEC అంటే ఇక్కడ మీకు తెలియజేయచ్చా నేను, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే మనకి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ప్రపంచంలో మనకి ముఖ్యంగా కూడా కావలసినటువంటి ముఖ్యమైన ఇంధనం ఏంటంటే పెట్రోల్, డీజిల్. ఇవి మనకి అంటే సాంప్రదాయ ఇంధన వనరుల్లో ఇవి ప్రధానమైన పాత్రని కలిగి ఉన్నాయి. వీటి లభ్యత వల్లనే మనకి గృహ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేకపోతే వ్యక్తిగత పరమైనటువంటి మన యొక్క శ్రామిక రంగం కానీ నడవాలంటే తప్పనిసరిగా కూడా పెట్రోల్, డీజిల్ అనేది చాలా అవసరం. మరి ప్రపంచంలో భౌగోళికంగా చూసినట్లయితే పెట్రోలియం డిపాజిట్స్ అన్ని దేశాల్లో లేవు. ఏ దేశాల్లో అయితే పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయో ఎక్కువగా ఆ దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఒక సంస్థను ఏర్పాటు చేసినాయి. అది ఎప్పుడు ఏర్పాటు చేసినాయి అంటే 1960లో ఫౌండర్ కంట్రీస్ ఏమయ్యాయంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా. ఈ 5 దేశాలు మొట్టమొదటిసారిగా ఇరాక్లో ఉన్నటువంటి బాగ్దాద్ నగరంలో కలిసి పెట్రోలియం అనేది ప్రపంచం మొత్తానికి కావాలి కాబట్టి మనం ఎవరికి వాళ్ళు ఎగుమతి చేసుకోకుండా అందరం కూడా ఒక ఉమ్మడిగా ఉండి ఎగుమతులు చేసినట్లయితే అందరికీ సమానమైనటువంటి అభివృద్ధి జరిగింది. ప్రపంచ దేశాలకు కూడా మనం పెట్రోల్ ఉత్పత్తులు అందించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని గమనించి ఒక సంస్థగా ఏర్పడింది. మనకు తెలుసు అంతకుముందే కొన్ని సంస్థలు ఏర్పడుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు అంటే ప్రపంచ పటం మీద విద్యార్థులకి ఐడియా ఉండాలండి. ముఖ్యంగా కూడా ఏ దేశం ఏ ప్రాంతంలో ఉంది, ఏ ఖండంలో ఉంది తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా తెలిస్తేనే అంతర్జాతీయ సంబంధాలని బాగా మనం అర్థం చేసుకోగలం. ఉదాహరణకి పరిశీలించినట్లయితే మొత్తం ఫౌండర్ కంట్రీస్ 5తో పాటు మొత్తం 15 దేశాలు అయింది. ఈ 15 దేశాలతో 1965లో బాగ్దాద్ నుంచి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని ఐరోపాలో ఉన్నటువంటి ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి వియన్నాలో మార్చుకున్నాయి. వియన్నా మరి ఆస్ట్రియా దీంట్లో మెంబర్షిప్ కంట్రీ అంటే కాదు. దాదాపుగా కూడా ఏ దేశాల్లో పెట్రోల్ ఉన్నాయి మనకి చూసినట్లయితే దాదాపు ఇస్లామిక్ కంట్రీస్లోనే ఉన్నాయి. మనకి ఇస్లామిక్ కంట్రీస్లోనే మనకి ఇక్కడ మనకి పెట్రోల్ అనేది, మనకి డీజిల్ అనేది నిల్వలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే దాదాపుగా పశ్చిమ ఆసియా ప్రాంతం, ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలు. మరి భారతదేశానికి వచ్చినట్లయితే భారతదేశంలో పెట్రోల్ నిల్వలు లేవా అంటే ఉన్నాయి, కానీ మనకి సరిపోయేంత నిల్వలు లేవు. మనకి అస్సాంలో ఉన్నటువంటి డిగ్బాయ్, అతని మహారాష్ట్ర బాంబేలో ఉన్నటువంటి బాంబే హై, తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి అంకలేశ్వర్, ఇక్కడ మనకి ముఖ్యంగా కూడా మనకి ఆ యొక్క ఆయిల్ లభ్యం అవుతూ ఉంది ప్రారంభం నుంచి. కానీ మన దేశ ప్రజలకు కానీ మనకు కానీ ఆ ఆయిల్ అనేది సరిపోయేంత లేదు. కాబట్టి మనం ఎక్కువ కూడా ఇండియా ఈజ్ ద మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పేసి అమెరికా మన మీద సుంకాలు విధిస్తున్నాం. సో ప్రపంచంలోనే మేజర్ ఇంపోర్టర్ ఎవరయ్యా అంటే ఇండియా. ఒక్కసారి OPEC కంట్రీస్ మనం పరిశీలించినట్లయితే భౌగోళికంగా చూసినట్లయితే ఏ దేశాలు ఉన్నాయి, మీరు అంగోలా ఇది వచ్చేసి ఆఫ్రికాలో ఉంది, అల్జీరియా ఆఫ్రికాలో ఉంది, కువైట్ పశ్చిమాసియాలో ఉంది, ఈక్విడార్ అనేది ఇక్కడ మనకి ఇది మధ్య అమెరికాలో మనకి సౌత్ మధ్యలో ఈక్విడార్ ఉంది. తర్వాత ఇరాన్, ఇరాక్ పశ్చిమాసియాలో ఉంది, లిబియా ఉత్తర ఆఫ్రికాలో ఉంది,
అదే నైజీరియా ఆఫ్రికాలో ఉంది, అదేవిధంగా ఖతార్ పశ్చిమాసియాలో ఉంది, వెనిజులా సౌత్ అమెరికాలో ఉంది, సౌదీ అరేబియా పశ్చిమాసియాలో ఉంది, యుఏఏ యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ ఇది వెస్ట్ ఏషియాలోనే ఉంది, అంటే గ్యాబాన్ ఆఫ్రికాలో ఉంది, ఈక్విటోరియల్ గినియా ఇది కూడా ఆఫ్రికాలో ఉంది. ఇలాంటి దేశాలన్నీ ఎక్కువగా ఆఫ్రికాలో పశ్చిమాసియాలో మనకి ఈ యొక్క ఇంధన వనరులు ఫ్యూయల్ సంబంధించి నిల్వలు భౌగోళికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సమన్వయం పాటించడం కొరకు, అభివృద్ధి చెందడం కొరకు ఒక కూటమిగా ఏర్పడి 60 నుంచి 65 నుంచి వాటి యొక్క సుగమనం అనేది సాగుతూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే కొన్ని మార్పులు జరిగినాయి. మొత్తం వచ్చేసి దాదాపుగా కూడా 15 సభ్య దేశాలు అయినాయి. మొత్తం 15లో మనకి ఇక్కడ 2018 ఖతార్ అనేది ఈ కూటమి నుంచి బయటికి వెళ్ళింది. తర్వాత ఈక్విడార్ 2020లో బయటికి వెళ్ళడం జరిగింది. రీసెంట్గా 2024లో అంగోలా బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు 15లో 3 పోతే రైట్ నౌ there are 12 permanent members in this group. తర్వాత అయితే బ్రెజిల్ 2025లో మార్పు, అంటే మన కరెంట్ అఫైర్స్ పరంగా 2024 2025 మనం కరెంట్ అఫైర్స్గా తీసుకోవాలి. 2025లో బ్రెజిల్ అంటే దక్షిణ అమెరికాకి చెందినటువంటి బ్రెజిల్ అనేది ఒక అబ్జర్వర్ కంట్రీగా జాయిన్ అయింది. అబ్జర్వర్ అంటే పరిశీలకురాలు హోదాలో జాయిన్ అయింది. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో మన శాసనసభ దేశంగా రావచ్చేమో కానీ అబ్జర్వర్గా రావడం జరిగింది. తర్వాత 2025లో ముఖ్యంగా కూడా మనకి ఇక్కడ వర్చువల్ మీట్ ఒకటి జరిగిందండి. అంటే ఒపెక్ కంట్రీస్ ప్లస్ కంట్రీస్ అని చెప్పేసి ఒపెక్ ప్లస్ కంట్రీస్ అంటామండి మనం. అంటే ఒపెక్ కంట్రీస్తో పాటు వర్చువల్గా ఒక మీట్ జరిగింది. ఆ మీట్లో ముఖ్యంగా 2 ప్రధానమైన దేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రష్యా మనకి ఈస్ట్ యూరోప్లో ఉన్నటువంటి రష్యా, మధ్య ఆసియాలో ఉన్నటువంటి కజకిస్తాన్, ఈ 2 దేశాలు కూడా ఆ యొక్క చర్చల్లో పాల్గొని ఆయిల్ గురించి, ఆయిల్ ఎగుమతుల గురించి, వాటి యొక్క పంపిణీ గురించి మాట్లాడుకోవటం జరిగింది. అయితే ప్రస్తుత ఈ యొక్క సంస్థకి హెడ్ క్వార్టర్స్గా మనకి ఆస్ట్రియా వియన్నా అని చెప్పాను. ఆస్ట్రియా మెంబర్షిప్ కంట్రీ కాదు, ఇండియా కూడా మెంబర్షిప్ కంట్రీ కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇండియా లేదు దీనిలో, ఆస్ట్రియా లేదు. కానీ మనం కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఇండియాకి అనుసంధానం చేస్తూ ప్రతి సంస్థను మనం అలైన్ చేసుకొని చదవాలి. అయితే ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరయ్యా అంటే దీనికి సంస్థకి వచ్చేసి మనకి ఇక్కడ చూడ హైతమ్ ఆల్ గయాస్ ఈ బిలాంగ్స్ టు కువైట్ కంట్రీ. కువైట్ దేశానికి చెందినటువంటి ఈ హైతమ్ ఆల్ గయాస్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఒపెక్ సంస్థకి సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అంశం వచ్చింది. ఈయన 2022లో అపాయింట్ కావడం జరిగింది. 2025లో మార్పు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచంలో మనకి ఆయిల్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నాయి. రష్యాలో కూడా ఆయిల్ యొక్క డిపాజిట్స్ ఉన్నాయండి. అంటే ఈ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రపంచంలో ఆయిల్ని ఎగుమతి చేస్తూ ఉన్నాయి. భారతదేశం ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది, ఇంకా అనేక దేశాలకు వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు ఆర్థిక అభివృద్ధిని, తద్వారా వచ్చేటువంటి రెవెన్యూతో సామాజిక అభివృద్ధిని, వాణిజ్య అభివృద్ధిని పొందుతూ ఉన్నారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓపెక్.